నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మానవత్వం, సామాజిక విలువలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అంకితభావం, దైవం పట్ల భక్తి, సాంప్రదాయ ఆచరణ మొదలగునవి నశించిపోతున్న ఈ ఆధునిక కలికాలంలో మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం వేద విశేషాలు, పురాణాలు, రామాయణ మహాభారత సారాంశం, విష్ణుతత్వం, హైందవ సంస్కృతి సంప్రదాయాలను 10 మందికి పంచుతూ మన తర్వాత తరాలకు కూడా ఈ వేదామృతం చేరాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరించండి. వీడియో మొత్తం చూసి మీ సందేహాలను, అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరే కృష్ణ. భగవద్భక్తులారా, కృష్ణ ప్రేమికులారా, అశోకవనంలో సీతమ్మ తల్లి ఆ రాక్షస స్త్రీల మధ్యలో పడుతున్నటువంటి ఈ యమచెర అనేకమైనటువంటి ఇక్కట్ల పాలవుతున్నారు, ఇబ్బందుల పాలవుతున్నారు, అవమానాల పాలవుతున్నారు మన అమ్మ. సుందరమైనది సుందరకాండ, సుందరకాండకు నీవే అండ. ఈ సుందరకాండ యొక్క సౌందర్యం ఉంది చూడండి. మన హనుమంతుడు చూపించినటువంటి, వ్యవహరించినటువంటి ఆ శైలి, ఆ ట్యాకిల్ చేసేటప్పుడు ఆ విధానం. ఒక విషయాన్ని మనం ట్యాకిల్ చేస్తున్నామంటే దాన్ని మనం అనుభవించి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం, దాన్ని జయపథంలో నడిపిస్తున్నామంటే మనకు బాగా చాకచక్యం ఉండాలి, తెలివితేటలు ఉండాలి, నిపుణత ఉండాలి, ఆ పట్టు ఉండాలి. అది హనుమంతునికి ఉంది. ఏముంది మాతాజీ, పైన సించుపాకుల మధ్యలో కూర్చున్నాడు కదా, కూర్చోవడమే గొప్పతనం. లంకలోకి ప్రవేశించడమే గొప్పతనం. లంకిణిని అవమానపరిచి ఆమె స్థితి స్థాయి ఆమెకు తెలిసేటట్టు చేసి లోపలికి వెళ్ళి సమస్తమైనటువంటి రావణ సంపదను గ్రహించి, గూఢచారులు చేస్తారు ఆ పని, మళ్ళీ రాయబారం నడుపుతాడు. రావణాసురుడికి చెప్తాడు రాముడి యొక్క ధైర్య పటిమలు. రావణాసురుడు పేలుతాడు. ఆ వాక్ ప్రేలాపనకు రావణాసురుడికి శిక్ష పడేటట్టు మొత్తం లంకంతా కూడా కాల్చేసి 80,000 మంది చనిపోయేటట్టు చేస్తాడు. ఒక దెబ్బకి 80,000 మంది చనిపోయారు. అది హనుమంతుని యొక్క గొప్పతనం. అందుకే సుందరమైనది సుందరకాండ, సుందరకాండకు నీవే అండ. అటువంటి అండ ఆ హనుమంతుడు వస్తాడన్న విషయం త్రిజట చెప్తోంది. లంకా దృష్టా మయా స్వప్నే రావణేనాభిరక్షిత దగ్ధా రామస్య దూతేన వానరేణ తరస్వినా. ఒక వానరుడు వస్తాడు, ఒక కోతి వస్తుంది, సుందరమైన కోతి. కోతి కూడా సుందరంగాట చూడండి. అంటే కళగా ఉంటే కోతి కూడా సుందరమే, శునకం కూడా సుందరమే. కళ ఉండాలి. జీవకళ. మహాబలశాలి అయిన ఒక వానర ప్రముఖునిచే దగ్ధమైపోతున్నట్టు స్వప్నమున చూశాను అంటోందిట త్రిజట. రాక్షస స్త్రీలందరూ తైలములను త్రాగుచు, తైలము 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 ఎక్కువ చూడండి. తైలం ఒంటికి పూసుకోవడం, తైలం మొహానికి పూసుకోవడం, తైలం తల నిండా పూసుకోవడం, తైలం తాగడం, నూనె. అందుకే మనం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. శని దేవునికి మనం నూనెను పోస్తాం, అంటే శనిపీడ. ఆ యొక్క నూనె పోసి మనం మన యొక్క పరిహారం, పీడ పరిహారం చేసుకుంటాం. వీళ్ళంతా రాక్షస స్త్రీలు తైలములు తాగుతున్నారట. బాగా కూర్చుని గుట్టలు గుట్టలు, డ్రమ్ములు డ్రమ్ములు తాగుతున్నారు. ఎవరైనా ఆయిల్ తాగుతారా? ఎవరు తాగరు. హహహా అని వెకిలిగా నవ్వుతూ, బిగ్గరగా అరుస్తూ, భయంకరంగా ఉన్న లంకలో గంతులు వేస్తున్నారట. ఆల్ ఆఫ్ దెమ్. జస్ట్ పిచ్చి వాళ్ళకి మళ్ళీ, మతి భ్రమించిన వాళ్ళకి మళ్ళీ, మదం బాగా ఉన్న వాళ్ళకి మళ్ళీ ఊరికే గంతులు వేస్తున్నారట.
కుంభకర్ణాదయశ్చేమే సర్వే రాక్షస పుంగవ రక్తం నివసనం గృహ్య ప్రవిష్ట గోమయ హ్రదే. కుంభకర్ణుడు మొదలైన ఈ రాక్షస యోధులందరూ కూడా మాసిన వస్త్రాలు ధరించి ఆవు పేడ మడుగులో ప్రవేశించి ఇక్కడ నుండి దూరంగా కనపడకుండా తొలగిపోయి ఆ శ్రీరాముడు సీతాదేవిని పొంది తీరుతాడు. వీళ్ళంతా ఇట్లా నూనెలో మగ్గి పెంటలో ఉండి, ఆ బుడదలో ఉండి, బురదలో ఉండి, ఆవు పేడ మడుగులో ఉండి, ఆ నూనెలు తాగుతూ నూనెలు పీల్చుకుంటూ కూర్చుని పూసుకుని ఉంటే సీతాదేవిని శ్రీరాముడు తీసుకెళ్ళిపోయాడట. ఇంకా చెప్తోంది ఆవిడ, క్రుద్ధుడైన రాముడు ఘాతయేత్ పరమామర్షి, ఆయన వదలడట రాముడు. నిజమే కదా మరి. 11 నెలల పాటు మన అమ్మవారిని నానా హింసలు పెట్టారు. సీతాదేవిని పొంది తీరుతాడు శ్రీరాముడు. శ్రీరామునకు సీతాదేవి బహిప్రాణం, ప్రాణం ఆవిడే అమ్మవారు శ్రీరామునికి బహిప్రాణం. నుదుటిన కుంకుమ, మెడలో మాంగళ్యం, తలలో పూలు. ఇది పంచమాంగళ్యాల్లో మూడవది, తలలో పూలు. చేతులకి మట్టి గాజులు. గాజులంటే డైమండ్ స్టడెడ్ గోల్డ్ కావు, మట్టి గాజులు. కాలికి మెట్టెలు. ఇవి 5 పంచమాంగళ్యాలు. ఈ 5 కూడా వివాహమైన స్త్రీ సర్వవేళలా ధరించాలి. అమ్మవారు కూడా సీతమ్మ ఆ పంచమాంగళ్యాలు లేకపోయినా కూడా, పాపం నగలన్నీ తీసేశారు కదా, కానీ ఆవిడ ధరించినది రాముని యొక్క నామం, సింధూరం కింద ధరించింది. రాముని నామం ఆవిడ నిరంతరం మట్టెలనుకోండి, పంచమాంగళ్య రూపంలో ఆవిడ రామనామాన్నే ఉంచుకుందట. ఎంత విశేషమైనటువంటి వర్ణన చూడండి. ఇక్కడి నుండి దూరంగా కనపడకుండా తొలగిపో, రాముడు సీతాదేవిని తప్పకుండా పొంది తీరుతాడు. పంచమాంగళ్యాలున్నటువంటి ఆ సీతమ్మను శ్రీరాముడు తప్పకుండా వచ్చి ఆదరిస్తాడు. సాధ్వి, ప్రేమకు ప్రతిరూపమైన తన భార్యను ఎవరైనా తిట్టినా భయపెట్టినా అతడు ఏమాత్రం సహించడు. ఏ భర్త సహిస్తాడమ్మా? ఏ భర్త సహించడు. కానీ భార్య కూడా అదే విధంగా ఉండాలి. అదే లాయల్టీ, అదే విశ్వాసం, అదే ప్రేమ, అభిమానం, అనురాగం. తదలం క్రూరవాక్కైర్వా సాంత్వమేవాభిధీయతాం అభివ్యాచామ వైదేహీం ఏతద్ధి మమరోచతే. ఇంకా చెప్తోంది త్రిజట, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ షట్ యువర్ మౌత్స్. మీ నోళ్ళు మూతేసుకోండి ఒకసారి. మీ క్రూర వచనములు ఇక చాలించండి. ఆమెతో మృదువుగా మాట్లాడుకోండి. సీతాదేవిని శరణు వేడుకో. ఇదే నాకు యుక్తముగా తోస్తోంది. ఆవిడ ఇంకా చెప్తోంది, యస్యామేయం విధస్వప్నో దుఃఖితాయాం ప్రదృశ్యతే సా దుఃఖైర్వివిధైర్ముక్త ప్రియం ప్రాప్నోత్యనుత్తమం. ఏ స్త్రీ అయినా కూడా దుఃఖానికి లోనే ఉంటే, ఈ విధమైన కల వస్తే ఆమె దుఃఖముల నుండి విముక్తురాలే సర్వోత్కృష్టుడైన తన ప్రియుని పొందుతుంది. నాకు కనపడింది, శ్రీరాముడు వచ్చాడు, మనందరికీ తగిన శాస్తి చేశాడు, రావణుడికి బాగా గుండు కొట్టాడు, చంపేశాడు, ఇక మీరు నెక్స్ట్ లైన్లో ఉన్నారని చెప్తోంది ఆవిడ ఓపెన్గా. అంటే గుండు కొట్టే విధానం, గుండు కొట్టబడే విధానం, గుండు కొట్టేవారెవరో, కొట్టించుకునేవారెవరో, ఆనందించేవారెవరో చెప్తోంది ఆవిడ. ఇంకా తెలియకుండా ఏముంది? అందుకే త్రిజట స్వప్న వృత్తాంతం అంత ముఖ్యమైనది సుందరకాండలో. ఓ రాక్షస స్త్రీలారా, ఇంతవరకు ఈమెను ఎంతగానో భయపెడుతూ బాధించాం. ఇప్పుడు ఈమె మనలను క్షమిస్తుందా? ఇక క్షమాపణ కోరుతూ ఈమెను బతిమాలు కొనుచు ఏలైన శ్రీరాముని వలన రాక్షసులకు ఘోరమైన ఆపద వచ్చి పడింది. సీతమ్మకి కష్టం ఎందుకు వచ్చింది? అసలు ఆవిడ శ్రీ మహాలక్ష్మి అవతారం, ఆవిడ బాధపడవలసింది ఏముంది? టపకీమనిట్ట ఒకసారి ఆవిడ శాపం వేసిందంటే మొత్తం లంక కాస్త తగలడిపోయి కింద పడిపోతుంది. కానీ
ఆవిడికి ఆ యొక్క దుఃఖం ప్రాప్తించేటువంటి అనుభవించాల్సినటువంటి సమయం భగవంతుడు నిర్దేశించాడు. మనం చేసే కర్మలే మన వెనకాల పడుతూ ఉంటాయి. సంధాత సంధిమాన్ స్థిర. మన కర్మలు కర్మఫలాలు బాగా జోడిస్తూ లిక్కులు వేసుకుంటూ కూర్చున్నాడు స్వామి. దేవుడు కళ్ళు కప్పి మనం ఏదో చేసేద్దాం, చిటికేద్దాం, పారిపోదాం అంటే లోపలే ఉన్నాడు ఆత్మ. అబ్జర్వ్ చేస్తున్నాడు, మొత్తం అంతా టైప్ కొడుతున్నాడు. అక్కడికి ఆప్టికల్ ఫైబర్ వెళ్ళిపోతోంది, మెసేజ్లు అన్నీ ఆటోమేటిక్ రికార్డ్ అవుతున్నాయి ఆ సూపర్ కంప్యూటర్లో. మనం చాలీసా చదవండి, ఏదన్నా చదవండి, మన ప్రవర్తనా సరళి మార్చుకోకుండా ఎంత చదివినా కూడా లిప్ సింపతి లాగానే లిప్ జపా అవుతుంది అది. ఈవిడంటోంది వెంటనే త్రిజట, మన ఎంత ఘోరమైన ఆపద వచ్చి పడిందంటే అంటే సీతమ్మ వారికి ఆపద ఎందుకు వచ్చింది అసలు? 2 చిలకల కథ సీతమ్మ వారి జీవితంలో జరిగింది. ఆ చిలకల యొక్క ఇబ్బందే సీతమ్మకు ఈ ఎడబాటు. రాముని కథ చెప్తూ 2 పిట్టలు పాపం అట్లా అట్లా తిరుగుతూ సీతమ్మ దగ్గరికి వచ్చినాయి. ఆవిడ చిలకల భాష ఆవిడకి బాగా వచ్చు. ఆవిడ అబ్జర్వ్ చేసింది, చూసింది. చూడగానే కథ సగంలో ఆగింది. తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు, పాప ఆ పిట్టలకు కూడా తెలియదు. అంతదాకా మహర్షుల ఆశ్రమాల్లో ఏం జరుగుతుందో మాత్రమే ఆ పిట్టలు చెప్పుకుంటున్నాయి. తర్వాత అది చెప్పే వరకు వదలనని చెప్పేసేసి ఆడ చిలుకను పట్టేసుకుంది ఈవిడ, గర్భవతి ఉన్న ఆడ చిలుకను. మగ చిలుక ఎగిరిపోయింది. ఆడ చిలుక విరహంతో మరణించింది. అప్పుడు మగ చిలుక శాపం పెడుతుందట, నీవు ఈ విధంగా భార్యాభర్తని విడదీసావు కాబట్టి ఎప్పుడో అప్పుడు నీకు జన్మకి ఎడబాటు వస్తుంది భర్తతో. ఆ ఎడబాటు నిజంగా ఎడబాటే అయింది సీతమ్మకు పాపం. సరదాకి చేసే పనులు ఇవన్నీ, సరదాకి చేసిన కర్మ ఫలం అనుభవించక తప్పదు. సీతమ్మకే తప్పలేదు, మనం ఎంతటి వాళ్ళం? కర్మ ఫలితం. ఇతరులను బాధ పెట్టడం ఆ ఫలితం అనుభవించక తప్పదు. రావణాసురుడికి తప్పలేదు, సీతమ్మకు తప్పలేదు, రాక్షస స్త్రీలకు తప్పలేదు. మనం ఎంతటి వాళ్ళం? అన్ని చేసేసి పారిపోదాం, చిటికేసుకుందాం అనుకుంటే చివరికి వేళకి చిటికలు కూడా వచ్చే పరిస్థితి లేదు. వేళ్ళు కూడా పనిచేయని పరిస్థితి వస్తుంది, వ్యాధిగ్రస్తులం అవుతాం. సో చిటికలకు కూడా వేళ్ళు రావు. చిటికేయాలంటే ఇట్లా వేళ్ళు తిప్పాలి. ఈ తిప్పడానికి వేళ్ళు రావాలిగా, ఆ శక్తి రావాలిగా, రాదు. మాతాజీ చాలా భయంకరంగా చెప్తున్నారు. మాతాజీ అసలు ఏం టోటల్గా అంత కొలాప్స్ ఏం కొలాప్స్ అవ్వం. అనుకున్న చోటుకి వెళ్ళలేం. ఎప్పుడూ నిరంతరం ఈ బాధలే పడుతూ ఉంటాం. ఇది అవసరమా? పశువుల నుంచి కూడా నేర్చుకోవాలని భగవంతుడు చెప్తున్నప్పుడు మన మానవ శరీరాన్ని ధరించి మనలో ఉన్నటువంటి పంజరంలో ఉన్నటువంటి చిలుకకు మోచనం కలిగించకపోతే, మోక్షం కలిగించకపోతే మనకున్నటువంటి జన్మ దేనికి అసలు? లెట్ us ప్రాక్టికల్లీ థింక్. వీఆర్ నాట్ యానిమల్స్ నుంచి కూడా మనం నేర్చుకోవాలి. అది కూడా నేర్చుకోలేని స్థితిలో ఉండి అసలు ఏమీ చెయ్యం, బండల్లాగా శిలల్లాగా రాళ్ళలాగా మనం ఉండి మన శరీరాలు ఏమిటి, మనం చేస్తున్న పనులేమిటి, మనకున్న అవకాశాలు ఏమిటి? అందుకే త్రిజట చెప్తోంది, ఓ రక్కసులారా, జనకసుతయైన ఈ సీతాదేవికి నమస్కరించినంత మాత్రానే ఆమె ప్రసన్నురాలవుతుంది. ఎందుకంటే చాలా చక్కటి తల్లి మన సీతమ్మ. అందుకే చూడండి అంటాం మనం, స్వామి బాగా టూ స్మార్ట్ గాడ్ విష్ణుమూర్తి. తల కిందులో తపస్సు చేయాల్సిందే మనం అంతా తప్ప ఆయన అంత ఈజీగా మనకైతే అందుబాటులోకి రాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు మన ట్రిక్స్ అన్ని. మన పుట్టించింది ఆయనే కదా, ఆయనకు బాగా తెలుసు మన ట్రిక్స్, మన టెక్నిక్స్ అన్ని. మన లిప్ జపానా, ఆనెస్ట్ జపానా, ఆర్ వి ట్రస్ట్ వర్ది, మనం నమ్మదగ్గవాళ్ళమా కాదా, అసలు మనకున్న భక్తి నిజమైన భక్తే కాదా, ఉత్తుత్త భక్తే? దేవుడు కూడా చూస్తున్నాడు, మనం అంతా ఉత్తగా గేమ్స్ ఆడుతున్నామా, నిజంగా ఆనెస్ట్గా ఆ నిజాయితీతో మనం మన యొక్క పరివర్తన తెచ్చుకుని మనస్సుకు పవిత్రమైన భావనతో ఉన్నామా అని. అందుకే
జనకసుత అయిన ఈ సీతాదేవికి నమస్కరించిన మాత్రానే ఆమె ప్రసన్నురాలవుతుంది అని చెప్తున్నారు త్రిజట. ఈ గొప్ప ఆపద నుండి, ఆపద ఏమిటి? అందరూ నూనె పూసుకోవడం, నూనె తాగడం, గుండు కొట్టించుకోవడం, గాడిద మీద ఎక్కడం, పరిగెత్తడం. అంటే మృత్యుదేవత లాగుతోంది, ఎర్ర బట్టలు నల్ల బట్టలు వేసి ఈడ్చుకెళ్ళిపోతోంది యమపురికి. అదే ఆపద, ఇంకంతకంటే ఆపదే ఉంది? ఎప్పుడో అప్పుడు చనిపోవడం వేరు, ఈ విధంగా దుర్భరంగా చచ్చిపోవడం వేరు. చావు మరణం అనేది అందరికీ తప్పదు. అవమానించబడి, గుండు కొట్టబడి, దయనీయ స్థితికి వెళ్ళి చచ్చిపోవడం అనేది దుర్భరం. అంటే నో చాయిస్, అసలు మనకి చాయిస్ లేదు అక్కడ. గ్రేస్, డెత్లో కూడా గ్రేస్ లేదు. ఈమె శ్రీరామునితో కూడి విమానాన్ని అధిష్ఠించి ఉన్నట్టు నేను స్వప్నము గాంచి తిని, ఛాయావైగుణ్య మాత్రం తు శంకే దుఃఖముపస్థితం ఆ దుఃఖమివాం దేవీం వాహాయ సముపస్థితాం. ఇప్పుడు కనపడుతున్న అమ్మవారికి ఉన్న దుఃఖాలన్నీ కూడాను కేవలం ఛాయామాత్రములే, కేవలం ఒక క్షణం పాటంతే అవి. ఈ మబ్బులు వీడగానే ఈమెకు రాజ్య లాభం తప్పదు. ఈ మబ్బులు వీడతాయి. చూడండి, ఎప్పుడు కూడా మన కష్టాలన్నీ ఎప్పుడు ఉండవు. ఎవరైనా కష్టాలు ఉన్నాయంటే నిరంతరం కష్టాల్లోనే ఉంటాం, కష్టాలతోనే ఉంటాం, మన జీవితం గడుస్తుంది అనుకోవడం అంతకంటే దారుణం లేదు. కష్టాలనేవి లేవు, సుఖాలనేవి లేవు. ఏది శాశ్వతం కాదు. సుఖం వచ్చింది, ఈరోజు హాయిగా ఉన్నాం, రేపొద్దున ఎలా ఉంటుందో మనకు తెలియదు. రేపొద్దున కష్టం వచ్చింది, అది పర్మనెంట్ కాదు. అందుకే భగవద్గీతలో చెప్పాడు స్వామి, సుఖ దుఃఖాలు సమశీతోష్ణాల కింద చూడాలి. చలికాలం ఎండాకాలం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. సమశీతోష్ణ స్థితి. అమ్మవారు చూడండి, ఆవిడ దుఃఖించారు. అందుకే త్రిజట చెప్తోంది ఇక్కడ, ఈ దుఃఖాలనేటువంటి మబ్బులు ఉన్నాయి చూడండి, ఇవి వీడగానే ఈమెకు రాజ్యలాభం తథ్యం. నా స్వప్నమున విమాన దర్శనం అవుటను బట్టి అతి త్వరలో, ఒక విమానం కనపడిందంటే స్వప్న థీరీలో డ్రీమ్స్ గురించి చెప్పేవారు, మనోరథ సిద్ధి జరుగుతుంది. మన మనస్సులో ఏదైతే కోరుకుంటుందో అది తీరుతుందని చెప్తారు. అంటే ఇట్ కెన్ ఫ్లయింగ్ అనమాట, ఇట్ టేక్స్ ఆఫ్. రావణునికి వినాశనం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఎవరైతే ఇబ్బంది పడతారో, తెలుసుకోలేకుండా భ్రమలో భ్రాంతితో ఉంటారో, దుర్యోధనుడు పుట్టినప్పుడు, శిశుపాలుడు పుట్టినప్పుడు గార్ధవ రావాలు వచ్చినాయట. అంటే గాడిదలు బాగా అరిచినాయి, ఏడ్చినాయి, దేశమంతా వినపడేటట్టు ఏడ్చినాయటవి. ఆటోమేటిక్, ఎక్కడెక్కడ గాడిదలు ఉన్నా కూడా ఆటోమేటిక్గా అది సింఫనీ లాగా ఒకటేసారి అన్నీ కలిసి ఏడ్చినాయి. అంటే ఏదో పెద్ద ప్రళయం జరిగినట్టు. ఇదే విధంగా జనరల్లీ చాలా మందికి తెలిసే ఉంటుంది, ఇది నేపాల్ రాజు కింగ్ బీరేంద్ర పాపం చనిపోయారు, వాళ్ళ కుటుంబం అంతా కూడా మరణించారు. సో ద ఎంటైర్ ఫ్యామిలీ వాజ్ కిల్డ్. ఆ నేపాల్ రాజు కింగ్ బీరేంద్ర కాశీవంశం వారిది. ఆ పుట్టినప్పుడు పాపం ఆ కంట్రీలో శివలింగం ఒకటి పగిలిపోయిందట. పాపం గాడిదలు, నక్కలు, ఊళలట. అంటే సంథింగ్ వాజ్ నాట్ గుడ్. ఇప్పుడు మనం త్రిజట స్వప్న వృత్తాంతంతో పాటు సీతకు శుభ శకునాలు కనపడటం చెప్తాం, శకునం. ఆ శకునాలు బట్టి కూడా కొన్ని మంచి జరుగుతాయా, చెడు జరుగుతాయా అని కూడా ఉంటాయి. ఇవన్నీ అవన్నీ అంటే కొబ్బరికాయలో నీళ్ళు ఎలా వచ్చినాయని అడిగితే అన్న వాళ్ళకి సమాధానం వాళ్ళకే దొరుకుతుంది. భగవంతుడు తత్వం గురించి సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళమే అటువంటి ప్రశ్న ఉత్తరాల కింద పెట్టుకోకుండా నమ్మకం, విశ్వాసం, భగవంతుడు చెప్పాడు మనం చెయ్యాలి అంతే. ఒకటే స్ట్రాంగ్ బిలీఫ్, బ్లైండ్ బిలీఫ్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. అంధవిశ్వాసం కాదు ఇది. భగవంతుడు చెప్పిన మాటను మనం పాటిస్తున్నాం. అందుకనే ప్రతిదీ కూడా ప్రామాణికంగా చెప్పుకుంటున్నాం. వాల్మీకి చెప్పింది ఇది, వ్యాసుడు చెప్పింది ఇది, గరుడ పురాణంలో ఇది ఉంది, విష్ణు పురాణంలో ఇది ఉంది, నరసింహ పురాణంలో ఇది ఉంది, పద్మ పురాణంలో ఇది ఉంది, బ్రహ్మ పురాణంలో ఋషులు, మహర్షులు, దేవర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు చెప్పినటువంటి అంశాల మీద తర్కించేంత శక్తి, సామర్థ్యాలు మనకున్నాయని ఎవరైనా అనుకుంటే అంతకంటే దౌర్బల్యం, మానసిక దౌర్బల్యం ఇంకోటి లేదు. అది కొంచెం కఠినమైనటువంటి పదమైనా కూడా మానసిక దౌర్బల్యం అనే అంటా నేను, గౌరవ సూచకంగా చెప్పడం. ఈమె ఒక శుభవార్త వినబోతోంది. ఎవరు? మన సీతమ్మ తల్లి. ఈషచ్చ హృషితో వాస్య దక్షిణాయాహ్య దక్షిణ.
అకస్మాదేవ వైదేహ్య బాహురేక ప్రకంపతే. ఆవిడ వినపోతోంది ఒక మంచి శుభవార్త. ఉన్నాడు కదా సింసుపా వృక్షం ఆ శాఖల మధ్యలో కూర్చున్నటువంటి మన ఆంజనేయం మహావీరం హనుమాన్ మారుతాత్మజ తత్వజ్ఞం, అటువంటి హనుమంతుడు ఉండగా ఇంకా శుభవార్త వినకుండా ఎట్లా ఉంటుంది? ఈమె ఒక శుభవార్త వినబోతోందని ఇది సూచిస్తోంది. మృదు స్వభావం కలిగినటువంటి సీతాదేవి యొక్క ఎడమ భుజం గగుర్పాటుతో స్వల్పంగా అదురుతోంది. త్రిజట చెప్తోంది ఈ మాట. చూడండి, ఆ ఎడమ భుజం అదురుతోంది. కుడి భుజము కుడి కన్ను అదిరితే ఆడవాళ్ళకి అది ఇబ్బంది, స్త్రీలకు. అంటే ఏదో సంథింగ్ రాంగ్ అవుతుందని. ఎడమ భుజం మంచిదంటారు, అంటే ఏదో శుభ సూచకం. ఏనుగు తొండం వంటి శ్రేష్టమైన ఈమె ఎడమ తొడ కంపిస్తోంది. దీనిని బట్టి శ్రీరాముడు ఈమె ఎదుట నిలిచి ఉన్నట్లే అనిపిస్తోంది. రామదూత వచ్చాడు, రాముణ్ణి యొక్క తత్వాన్ని తీసుకొచ్చాడు ఆయన. ఇంకా అంటోని చూడండి, పక్షీచ శాఖా నిలయం ప్రవిష్ట. ఒక పక్షి చెట్టు కొమ్మపై ఉన్న గూటిలో ప్రవేశించి మాటి మాటికి మధురంగా కూయుచున్నది. పక్షీచ శాఖా నిలయం పునఃపునశ్చోత్తమ సాంత్వదవాది. పునఃపునశ్చోత్తమ, పునఃపునః, మళ్ళీ 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 పాడుతోంది. ఆ చెట్టు కొమ్మల మధ్యలో ఉన్నదెవరు? హనుమంతుడు. మళ్ళీ మళ్ళీ పాడుతున్న పాట ఏమిటి? రామనామం. ఆ రామనామం వింటే మాధుర్యం కలిగేది ఎవరికి? సీతమ్మకు. సీతమ్మకు ఇదంతా చెప్పబోతున్నాడు ఆ పిట్ట అని చెప్తున్నది ఎవరు? త్రిజట. ఆవిడికి ఇదంతా ఎట్లా కనపడింది? కలలో కనపడింది. ఆవిడ కళ నిజమా కాదా? నిజమే. ఆ కలలో చెప్పినదే పైన జరుగుతోంది. అందుకనే సీత నీవు భయపడకు, డోంట్ వరీ. శ్రీరాముడు నీ ఎడ ఉన్నాడు. శ్రీరాముడు మర్చిపోయాడా? ఇన్ని రోజులైతే గుర్తుండదా? పాపం బాధపడుతోంది కదా ఆవిడ. అంతర్మథనం, క్షీరసాగర మథనంలాగా ఆవిడ మనస్సంతా మదిస్తోంది ఆ తత్వం అంతా. సుస్వాగతం అని స్వాగత వచనాలు పలుకు. ఎవరికి? రాముడికి అని ఊరడిస్తూ సంతోషంతో సీతాదేవికి ఉత్సాహాన్ని కలిగిస్తోందట త్రిజట. తతస్సా హ్రీమతి బాలా భర్తుర్ విజయవర్షిత అవోచద్యది తత్తథ్యం భవేయం శరణం హివః. పిమ్మట సీతాదేవి తన భర్తకు విజయం సిద్ధిస్తుందని ఎరిగి సంతసించి స్త్రీకి సహజ అలంకారమైనటువంటి బిడియంతో అందట. బిడియం వస్తుంది కదా, భర్త గురించి మాట్లాడగానే బిడియం వస్తుంది. త్రిజట చెప్పిన స్వప్న విశేషాలు నిజమై ఈ మీ అందరికీ శరణమును ఒసగెదను. ఆవిడ ఒక వరం ఇచ్చింది అక్కడ స్త్రీలందరికీ. ఆ ఏకజట, హరిజట, త్రిజట, ఆఘాస, ఎంతమంది రాక్షసీమణులు, గజపాదములు, ఆవుపాదములు, వరాహముహములు, వాళ్ళందరూ కూడా పాపం బిబ్బేలు వేసి అట్టా నుంచున్నారట బొమ్మల్లాగా. విభీషణుడు కుమార్తె త్రిజట చెప్తోంది అక్కడ కూర్చుని. చెప్తున్నప్పుడు ఇంకేం చేస్తారు? ఇట్లా కూర్చుని పోయారు అందరూ, బొమ్మలైపోయారు. నూనెలు తాగుతారు, చనిపోతారు, గుండు కొట్టించుకుంటారు, గాడిదలు ఎక్కుతారంటే ఏం చేస్తారు? భయం వేసేసింది వాళ్ళకి. ఓమ్మో, రావణుడి పరిస్థితి ఇదైతే మన పరిస్థితి ఏంటి? అంతే కదా, రాజు గురించి ఎక్కడైనా వీక్ పాయింట్ ఉందనగానే కింద వాళ్ళు ఏం చేసుకుంటారు? నెమ్మదిగా జారుకుంటారు ఎవరికి వాళ్ళు. అలా పాపం ఈ రాక్షస స్త్రీలందరూ కూడా ఈ రావణాసురుడి క్యాంపులోంచి దూకేస్తున్నారు. దూకేసి బాబోయ్ ఇది ఎత్తగో మునిగే నావలాగా ఉంది, రాముడు వచ్చి అందరినీ చితకబాది మనందరికీ బాగా శాస్తి చేస్తాడు అనుకుని త్రిజట చెప్పిన స్వప్న విశేషాలు విని బెంబేలెత్తినటువంటి ఆ రాక్షస స్త్రీలందరూ కూడా శరణు వేడుతూ ఉంటే సీతమ్మ అందట, మీ అందరికీ శరణమును ఇస్తున్నాను, మీకు మీ కుటుంబాలకు అందట అమ్మవారు. తత్తథ్యం భవేయం శరణం హివః. ఆ సీతాదేవి రాక్షసరాజైన రావణుని కఠోర వచనాలను విని దుఃఖించే తన భర్త తనకడ లేనందున ఆర్తురాలే దట్టమైన అడవి నడుమ సింహము చేత చిక్కిన గున్న ఏనుగు వలె భీతిల్లితూ ఉంటే ఆమెను రావణాసురుడు కర్ణ కఠోరమైనటువంటి మాటలతో మిక్కిలి బెదిరిస్తూ ఉంటే లోకమునందు ఎవ్వరికైనా వారు కోరిన సమయమున మృత్యువు సంభవించదు. ఇది ముమ్మాటికి సత్యమే కదా. అయినా దురదృష్టవంతురాలైన నేను జీవించి ఉంటిని, ఇదియే అందులకు ప్రబల నిదర్శనం. ఆవిడ బాధపడుతోంది. ఎంత చెప్పింది సరే బానే ఉంది, ఇంకా పరిస్థితి ఏమిటి నాది?
జగన్నాథుడైన శ్రీరాముడు గడువు లోపల, ఆవిడ ఎంత మంచిదో చూడండి, ఆవిడ పరిస్థితి తెలియదు, ఇంకా అభయం ఇస్తున్నా శరణిస్తున్నా అంతా అయిపోయినట్టు మాట్లాడింది. మళ్ళీ షీ బికేమ్ డౌన్, డల్ అయిపోయింది ఆవిడ మనిషి. భావం చాస్యాహ మనుప్రదాతుం అలం ద్విజో మంత్రమివాద్విజాయ నూనం మమాంగా అన్య చిరాదన్నార్య శస్త్రైశ్చితైశ్చేత్తి రాక్షసేంద్ర. ఆవిడ భయపడుతోంది. 2 నెలలు అయిపోయిన తర్వాత రాముడు రాకపోతే ఈ రావణాసురుడు శస్త్రచికిత్సకు ఏ విధంగా ఉపయోగించి పరికరాలతో నరికేస్తాడో, శస్త్రైశ్చితైశ్చేత్తి రాక్షసేంద్ర. శస్త్రచికిత్సకు ఈ విధంగా ఖండఖండాలు చేస్తాడనేటువంటి విషయం, ముక్కలు ముక్కలు చేసేస్తాడు నన్ను. రాజ అపరాధం వల్ల బద్ధుడై ఉరిశిక్ష పడి వేకువజామునే వధింపబడుతున్న దొంగ వలె ఉంటుంది నా పరిస్థితి అప్పుడు. అయ్యో రామ, అయ్యో లక్ష్మణ, అయ్యో సుమిత్రమ్మ, కౌసల్యమ్మ, ఓ నా తల్లి సునయ్యన, నా తండ్రి జనక మహారాజా, అందరూ నా యొక్క స్థితిని గూర్చి వినండి. దురదృష్టవంతురాలైన నేను మహాసముద్రమున పెనుగాలికి గురైనటువంటి నావ వలె తీవ్రమైన ఆపదలలో కుట్టుమిట్టాడుతున్నాను. శ్రీరామ, నీవు సత్యసంధుడవు, దీర్ఘబాహుడవు, నిండు చంద్రుని పోలువాడవు. నీవు సకల ప్రాణులకు హారామ సత్యవ్రత దీర్ఘబాహో హారామ పూర్ణచంద్ర ప్రతిమాన వక్త్ర ఆజీవ లోకస్య హితప్రియశ్చ వధ్యాం నమాం వేత్సిత రాక్షసానాం. ఆశతో రాక్షసులు పెట్టు నానా బాధలు నిన్ను చూస్తాను, నిన్ను కలవాలి, నీతో జీవించాలి. ధర్మమూర్తివైనటువంటి నీ దివ్య చరణార విందాలను స్మరించుకుని నేను ఈ విధంగా జీవిస్తూ ఉన్నాను. కొన ఊపిరితో, అడుగంటిన ఆశతో, కటిక నేలపై శయనిస్తున్నా, ఉపవాస వ్రతం చేస్తున్నా, మలిన వస్త్రాలు ధరించి ఉన్నా, అసలు స్నానం అనేదే లేదు నాకు. పాతివ్రత్యంతో నియమ నిత్యులతో ఉన్నటువంటి నేను ఇవన్నీ కూడా కృతజ్ఞులకు మానవులకు నర్చిన ఉపకారం వలె నాకు నిష్ఫలమవుతున్నాయి అని అనుకుంటూ అమ్మవారు పలు రీతుల ఆవిడ ఎలా చనిపోవాలి, వనవాస వ్రతం పూర్తి చేసి గడువు ముడియగానే అయోధ్యకు చేరుకుంటావని అనుకుంటున్నా. ఇంకా అన్ని అప్పగింతలు అనమాట. పెళ్ళైన తర్వాత అప్పగింతలు ఉంటాయి. ఇప్పుడు దాకా ఇదంతా అయిపోయింది, ఇంకా అప్పగింతలు స్టార్ట్ చేశారు. అంటే మీరు వెళ్ళి రాజ్యం చూసుకోండి, అయోధ్య చూసుకోని ఆయన, నేనంతే నీ అంతే అనురక్తురాలును. పాపం డిప్రెషన్ని ఆవిడ కూడా బాధపడుతున్నారు, మానసికంగా కుంగిపోతున్నారు. రావణాసురుడి చేతుల్లో నా మరణమా అని తన జడనే ఉచ్చుగా చేసుకుందట ఆవిడ పాపం. శోకాభితప్త బహుదా విచింత్య సీత అధవేణ్యు గ్రధనం గృహీత్వా ఉద్భద్య వేణు గ్రధనేన శీఘ్రం. వేణువు అంటే ఈ వెంట్రుకలు. ఆ జడనే ఆవిడ ఏం చేసింది, ఉచ్చుగా చేసుకుని నేను ఈ జడతో ఉరివేసుకుని శీఘ్రంగా యమ సదనానికి చేరుకుంటున్నానని ఆమె నిర్ణయించుకుందట. సుకుమారి అయిన సీతాదేవి చెట్టు కొమ్మను పట్టుకుని నిలబడింది ఇట్లా, ఇంకా చనిపోవాలని. తన జడనే ఆవిడ ఉరి కింద వేసుకుంది. ఇంతలో ఆమె శోకాన్ని తొలగించి ధైర్యాన్ని కూర్చేటువంటి కొన్ని శుభ శకునాలు, అందుకే ఇందాక శకునాల గురించి అన్నా, కొన్ని శుభ శకునాలు ఈవిడకు తోయడం మొదలెట్టినాయి, గోచరిస్తున్నాయి అమ్మవారికి. శ్రీరాముని ఆగమనం, శుభ సమాచారం. మనం చూడండి, చల్లటి పిల్లవాయువులు వస్తుంటే ఏమనుకుంటాం, అబ్బాబ్బా ఎంత హాయిగా ఉందో, మంచి వెదర్ వచ్చేటట్టుంది అనుకుంటాం. అదే తత్వంలో అమ్మవారు ఆ శుభ శకునాలను చూస్తూ, అమ్మవారికి కలిగినటువంటి ఆ శుభ శకునాలు ఇక మనందరము ఇన్ని రోజులు బట్టి వేచి చూస్తున్నటువంటి హనుమంతుని యొక్క ఎంట్రీ, హనుమంతుని యొక్క ప్రవేశం. ఆ దశరథునికి ప్రియమైన వాడు, ఆయన పుత్రులలో జ్యేష్ఠుడు శ్రీరాముడు. అతడు చంద్రుని వలె ప్రసన్నమైన ముఖము గలవాడు, జ్ఞానస్వరూపుడు, సత్యసంధుడు, వృద్ధుడైన తండ్రి ఆజ్ఞను పాటించి వీరుడైన శ్రీరాముడు తన భార్య అయినటువంటి సీతాదేవితో సోదరుడైన లక్ష్మణునితో వనవాసానికి వెళ్ళాడు. కథంతా చెప్తున్నాడు అమ్మవారి కొరకు. ఆ మహారణ్యమునందు దుష్ట శిక్షణకై వెళ్ళినప్పుడు శ్రీరాముడు కామరూపులైన పెక్కుమంది రాక్షస యోధులను 14,000 మంది రాక్షస యోధులను సంహరించాడు.
శ్రీరాముని చేతిలో దండకారణ్యమున ఖరదూషణులు, ఇతర రాక్షస యోధులు, మారీచ సుబాహులు, మాయలేడి రూపంలో ఉన్నటువంటి మారీచుడు, వీరి సహాయంతో రావణాసురుడు సీతమ్మను అపహరించాడు. వంచయిత్వా వనే రామం మృగ రూపేణ మాయయ. వంచారు వీళ్ళంతా, మోసం చేశారు. రాముడు మారీచుడు కలిసి బాగా ప్లానింగ్ చేశారు, అపహరించారు. ఆవిడకి అది మనస్సుకు బాగా పట్టుకుంటుంది. సమార్గమానస్తాం దేవీం రామ సీతామనిందితాం. రాముడు సాధ్వైన సీతాదేవిని వెతుకుచూ వనమునందు సుగ్రీవుడు అను పేరు గల వానరుని మిత్రునిగా పొందెను. భక్తులారా ఆలకించండి. సమార్గమానస్తాం దేవీం రామ సీతామనిందితాం అససాదవనే మిత్రం సుగ్రీవవాన్ నామవానరం. ఆవిడికి రావణాసురుడు తనని ఎత్తుకుపోవడం వరకే తెలుసు. పాపం తర్వాత జరిగింది ఆవిడికి తెలియదు. ఆవిడికి అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు రాముడు ఉన్నాడా లేదా, రాముడు వచ్చాడా లేదా, అసలు ఆయన పట్టించుకుంటున్నాడా లేదా, నా పరిస్థితి ఏమిటా అని బాధపడుతున్నారు ఆవిడ. అందుకని ఈయన చక్కగా క్లారిఫికేషన్ ఇస్తున్నాడు, చెప్తున్నాడు. ఏమనంటే, మారీచుని యొక్క మాయ సహాయంతో రావణాసురుడు మాయ చేసి జానకమ్మని ఎత్తుకుపోయాడు. రాముడు సాధ్వి అయిన సీతాదేవిని వెతుకుతూ వనమునందు సుగ్రీవుడను పేరు గల వానరుని మిత్రునిగా పొందాడు. సో సుగ్రీవ బికేమ్ ఫ్రెండ్ ఆఫ్ రామ. అనంతరము శత్రు విజేతయు మహాబలశాలి అయినటువంటి శ్రీరాముడు వాలిని చంపి తత్తస్సం వాలినం హత్వా రామ పరపురంజయ. వాలి అనేటువంటి దుర్మార్గపైన రాజు ఉన్నాడు, అతన్ని చంపి వానర రాజ్యానికి తన మిత్రుణ్ణి రాజుగా చేశాడు. సుగ్రీవుని ఆదేశానుసారం కామరూపులైనటువంటి వేల కొలది వానరులు అన్ని దిక్కులందు ఆ దేవిని వెతుకుతున్నారు. అంటే ఆల్ ఆఫ్ us are now searching for సీతమ్మ. ఏమి బాధపడకూడదు, ఆవిడ ఇంకా భయపడకూడదు కదా. ఆవిడ భయపడకుండా ఆ ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకోవాలి, ఆవిడకు సాంత్వన చేకూరాలి. అందుకని స్టోరీ చెప్తున్నాడు. సుగ్రీవుని కలిశాడు, వాలిని కలిశాడు, వాలిని సంహరించాడు. వానరులందరూ కూడా అన్ని దిక్కులా సీతమ్మ కోసం వెతుకుతున్నారు. అంటే నా కోసం వెతుకుతున్నాడు రాముడు. దిక్షు సర్వాసుతాం దేవీం విచిన్వంతి సహస్రశః. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సర్చింగ్ ఫర్ రామ్ సీతమ్మ. అనంతరం శత్రు విజేతయు మహాబలశాలి అయిన ఆ శ్రీరాముడు వాలిని చంపి ఆ వానర రాజ్యానికి సుగ్రీవుని రాజుగా చేశాడు. సుగ్రీవుని ఆదేశానుసారం కామరూపులైనటువంటి వేల కొలది వానరులు అన్ని దిక్కులయందు ఆ దేవిని వెతుకుతున్నారు. సంపాతి అను గృధ్రరాజు సూచన మేరకు, అంటే సంపాతి అనేటువంటి ఒక పక్షిరాజు, ఆ పక్షిరాజు యొక్క సూచన మేరకు నేను అహం సంపాతి వచనాత్. ఇక్కడ సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఎవరు ఇంట్రడక్షన్ చేసేవాళ్ళు లేరు కదా, సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఇంకా అహం సంపాతి వచనాత్. సంపాతి అనేటువంటి గృధ్రరాజు సూచన మేరకు నేను విశాలాక్షి అయినటువంటి ఆ సీతాదేవి నిమిత్తమై 100 యోజనముల మహాసముద్రాన్ని లంఘించి ఇక్కడికి వచ్చాను. అంటే మొత్తం కథంతా చెప్తున్నాడు స్వామి ఆ సీతమ్మకు నమ్మికను చేకూర్చుకోవడానికి. యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మీం చ నిశ్చితాం అస్రౌషం రాఘవస్యాహం సేయం ఆసాదితామయ. సీతాదేవి యొక్క ఆకారం, సీతాదేవి యొక్క రూప సౌభాగ్యం, సీతాదేవి యొక్క తేజో విశేషం, ఆ సీతమ్మ యొక్క చిహ్నాలు ఏదైతే నా రామచంద్రుడు నాకు చెప్పాడో ఆ రూపమును నా మనస్సులో ముద్రించుకొని ఉన్నాను తల్లి. నేను విన్న రీతిగానే ఆ శుభలక్షణములతో ఇక్కడ ఉన్నటువంటి ఆ సీతమ్మను చూశాను. విరరామైవ ముక్తాస్వౌ. కపివరుడైన హనుమంతుడు ఈ విధంగా పలికి తన మాటలను చాలించాడు. అంటే ఆపాడు అక్కడ దాకా. చూశాడు కదా, చూసినంత వరకు చెప్పేశాడు. జానకిదేవి జానకి చాపి తచ్చుత్వా పరం విస్మయమాగత. ఆవిడ చెవుల్లో మాటలు పడ్డాయి. అమ్మవారు ఆశ్చర్యపోతోంది. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాముని గురించి చెప్తున్నాడు, తనని అపహరించిన తర్వాత జరిగిన విశేషాలు చెప్తున్నాడు. ఏది నిజం, ఏది అబద్ధం?
తతస్సా వక్రకేశాంత సుకేసి కేశ సంవృతం. కేశములతో కప్పబడి ఉన్నటువంటి తన ముఖమును పైకెత్తి, ఆహా ఆ వర్ణన చూడండి. ఉన్నమ్య వదనం భీరు సింసుపా వృక్షమైక్షత. ఫస్ట్ టైం అమ్మవారు మొట్టమొదటిసారి తన యొక్క కేశాలు పాపం అప్పటిదాకా ఇట్లా పెట్టుకుని కూర్చునుంది, దిగాలుగా జుట్టిలా వేసుకుని కన్నీటి దారులు నదుల వలె ప్రవహిస్తూ చెంపలంబడి బుగ్గలంబడి చింతాక్రాంతురాలైనటువంటి అమ్మవారికి సాత్వన శుభశకునాలు కలిగినాయి. ఆంజనేయ స్వామి యొక్క విశేషమైనటువంటి బుద్ధి బలంతో ఆవిడ ఆశ్చర్యచకితురాలే తన ముఖాన్ని పైకెత్తి మొట్టమొదటిసారి సింసుపా వృక్షాన్ని చూసిందట. సీతాదేవి కపీశ్వరుని పలుకులను విని నిశమ్య సీతావచనం కపేశ్చ దిశశ్చ సర్వ ప్రదిశశ్చ వీక్ష స్వయం ప్రహర్షం పరమం జగామ సర్వాత్మనా రామమనుస్మరింతి. కపీశ్వరుని పలుకులు విని అన్ని దిక్కులను పరికించి చూసిందట అమ్మవారు. త్రికరణ శుద్ధిగా శ్రీరాముణ్ణి స్మరిస్తూ ఆవిడ పరమానంద భరితురాలైందట. రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ రామ రామ. తాళమక్కర్లే, శృతక్కర్లే, రాగమక్కర్లే, ఏమక్కర్లే, ఆర్తి ఉంటే చాలు. రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీతారామ రామ రామ సీత రామ రామ రామ. ఆమె నలుపక్కల పై భాగాల అట్లే కింద పరిశీలించి చూస్తోంది. అక్కడ దదర్శ పింగాధిపతేరమాత్యం వాతాత్మజం సూర్యమివోదయస్థం. మహాబుద్ధిశాలి సుగ్రీవుని మంత్రి ఉదయాద్రిపై బాలభానునిలాగా శోభిల్లుతున్నటువంటి మన మారుతిని చూసిందట అమ్మవారు. జై బోలో శ్రీ శ్రీరామచంద్ర మహారాజ్ కీ జై, జై బోలో బజరంగబలి కీ జై. మొట్టమొదటిసారి అమ్మవారు ఆ హనుమంతుణ్ణి చూసినటువంటి విధానాన్ని వాల్మీకి మహర్షి వర్ణించినటువంటి తీరు చూడండి. సాతిర్యగూర్ధ్వం చతతాప్యదస్తాత్ నిరీక్షమాణ తమ చింత్య బుద్ధిం దదర్శ పింగాధిపతేరమాత్యం వాతాత్మజం సూర్యమివోదయస్థం. ఎక్కడి నుంచి వస్తున్నాయి మాటలని తలివి తీరా చూసి ఆవిడ నలుదిక్కులా చూసి చివరకు సింసుపా వృక్షం మీదకు చూసిందట. ఆకుల మధ్యలో సూక్ష్మ రూపంలో కూర్చున్నటువంటి మహాబుద్ధిశాలి సుగ్రీవుని మంత్రి ఆ బాలభానునిలాగా ఉన్నటువంటి మన యొక్క హనుమంతుడిని చూసింది అమ్మవారు. ఎలా ఉన్నాడయ్యా హనుమంతుడు అక్కడ? తతశాఖాంతరే లీనం దృష్ట్వా చలిత మానస వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. కొమ్మల మధ్య కలిసిపోయి ఉన్నవాడుట. తతశాఖాంతరే లీనం, కొమ్మల మధ్య కలిసిపోయాడు ఆయన. మెరుపు తీగ రాశి వలె ఒప్పుచూ పచ్చని వర్ణం కలిగి ఉన్నాడు. ఆయన కలర్ ఎలా ఉన్నాడు? పచ్చని వర్ణం. తెల్లని వస్త్రమును ధరించి ఉన్నవాడు. ఆయన వర్ణన చూడండి. స్వామి మన హనుమంతుడు తెల్లని వస్త్రాన్ని ధరించి పచ్చని రంగులో ఉన్నాడు. మళ్ళీ ఇంకా వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం సా దదర్శ కపిం తత్ర ప్రసితం ప్రియవాదినం. వికసించిన అశోక పుష్పముల వలె శోభిల్లుతున్నాడట ఆయన. పుటం పెట్టిన బంగారు వన్నె గలవాడు. అందుకే స్వామివారి రంగు చక్కగా బంగారు రంగులో ఉంటుంది. వినయ శోభితుడు పుల్కా శోకోత్కరాభాసం. చక్కటి వినయం ఉంది, మధుర వచనాలున్నాయి. చూడండి తెలివి. ముందు ఆ బుద్ధి బలం చూడండి. అమ్మవారి యొక్క మనస్సును గెలుచుకోవాలి, అమ్మవారి నమ్మికను పొందాలి. ఉత్తగా వెళ్ళి కూర్చుని పైనుంచి డింగ్ మన కిందకి దిగి డింగ్ డాంగ్ ఏదో మాట్లాడి అంతా కూడా న్యూసెన్స్ చేసి చివరికి మొత్తం కార్యం అంతా విఘ్నమయ్యేటట్టు చేయలేదు. ప్రశాంతంగా ఉన్నాడు ఆయన. ఇందులో ఇంకో విశేషం తెలుసుకోవాలి. సమస్తమైనటువంటి వచనాలు పలుకులు మధుర
దుర్భరమైనటువంటి వచనాలు వాక్కులన్నీ వింటున్నా కూడా స్వామి ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన నో డిస్టర్బెన్స్, నో ఎమోషన్స్, ఆవేశకావేశాలకు లోనవ్వలేదు. సత్వగుణభరితమైనటువంటి స్థిరత్వాన్ని చూపించాడు. మనందరం కూడా జీవితంలో నేర్చుకోవాల్సింది అదే. అందుకే అన్న, ఒక కథలాగా కాకుండా జీవితంలో మనం నేర్చుకోవాల్సిన అంశాలు. హనుమంతుని కంటే గొప్పవాళ్ళమా, హనుమంతుని కంటే శక్తివంతులమా బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉంటే? అదే భగవంతుడు చెప్తున్నాడు, ఆ విధంగా ఉండకండి. మనసా వాచ కర్మణ సత్వగుణమైనటువంటి స్థితిని పొందాలి. అదే మనకు ముక్తిదాయకం. ఆ కపివరుని చూచి మైథిలి చింతయామాస విస్మయం పరమం గత. ఆ చక్కటి మన హనుమంతుణ్ణి చూడగానే ఆవిడ ఉలిక్కి పడిందిట. ఇంకా ఆశ్చర్యంగా కుతూహలంతో చూసిందట. ఎందుకంటే ఒక కోతి. She couldn't have imagined it. Imagine the situation of Sita. చక్కటి కోతి, తేజస్సు గల కోతి, వానరుడే కదా పాపం, వానర రూపం, వానరుడు కాదు వానర రూపం. అటువంటి కోతి ఆ విధంగా కూర్చుని రామకథ చెప్పడం, అంత ప్రశాంతంగా ఉండటం, అంత తేజస్సుతో ఉండటం, ఆ విధంగా బంగారు వన్నెగా శోభిల్లడం, కొమ్మల మధ్య కూర్చుని రామకథను చెప్తున్నాడు మన హనుమంతుడు. పిమ్మట చెట్టుపై వినయంతో ఒదిగి ఉన్నాడట హనుమంతుడు. అహోభీమమిదం రూపం వానరస్య దురాసుదం. ఆయన ఇట్లా కాలు మీద గాలేసుకునో లేదా నేను బ్రహ్మాండంగా బలశాలి నేను దూకడమో చేయలేదు. వినయంగా ఉన్నాడు. ఎందుకంటే అమ్మ కదా, అమ్మ దగ్గర వినయంతో ఉన్నాడు స్వామి. మిక్కిలి ఆశ్చర్యపడినదై ఆలోచింపసాగిందట. ఈవెన్ షీ వాస్ థింకింగ్ నో. ఫస్ట్ రియాక్షన్, అహో భీమమిదం రూపం వానరస్య దురాసదం. అహో, ఈ వానరుని రూపం ఎంత ఆశ్చర్యం గొలుపుతోంది. ఇది భయంకరం, దరిజేరరానిది, చూడశక్యముగానిది అని తలుస్తూ ఆమె స్పృహను కోల్పోయింది ముందు. ఫస్ట్ షాక్. అందుకే అంటూ ఉంటా, ఎప్పుడైనా మనం స్వామిని చూడాలి అట్లన్నా మనం కేవలం పుణ్యాత్మలమే, భక్తులం కాదు. పుణ్యాత్మలకు భగవంతుడు ఏదో మనం సత్సంగ ఫలితము, మన పూజా ఫలితము భగవంతుడు అనుగ్రహించినా కూడా మన పరిస్థితి ఏమిటి? ముందు స్పృహ కోల్పోతాం. ఫస్ట్ జరిగేది అదే. కింద పడి మళ్ళీ మీద లేస్తాం. అదే జరిగింది. అమ్మవారు కూడా ఆశ్చర్యపోయింది. అక్కడ ఆవిడ ఆశ్చర్యపోయింది ఎందుకు? ఈ వానరుని రూపం ఎంత ఆశ్చర్యమును కొలిపోతోంది. తేజోరాశి అయిన సీతాదేవి భయభ్రాంతయే, దుఃఖితయే, రామా రామా లక్ష్మణ అని మిక్కిలి దీనంగా విలపించిందిట. రురోద బహుధా సీత మందం మంద స్వరాసతి సాతం దృష్ట్వా హరిశ్రేష్టం వినీత వదుపస్థితం. సన్నని స్వరంతో రామ రామ లక్ష్మణ, సన్నని స్వరం, నెమ్మదిగా. ఎందుకంటే మళ్ళీ ఆ బ్యాచ్ ఉన్నారు కదా వెనకాల, హ్యారాసింగ్ బ్యాచ్, వాళ్ళు వింటారేమో అని ఆవిడ భయం. ఇంకా వినమ్రమూర్తి అయి ఉన్న ఆ కపివరుని గాంచి మైథిలి చింతయామాస స్వప్నోయమితి భామిని, ఇది స్వప్నంగా అనుకుంటున్నానని తలపోసుకుంటూ మళ్ళీ చూసిందిట ఆయన వంక. ఫస్ట్ టైం కదా, నిజంగానే చాలా పాపం భయం వేస్తుంది. సా వీక్షమాణ పృథువుగ్న వక్త్రం శాఖా మృగేంద్రస్య యథోక్తకారం దదర్శ పింగాధిపతేరమాత్యం వాతాత్మజం బుద్ధిమతాం వరిష్టం. ఆమె ఇటు అటు గమనిస్తూ వెడల్పైన వక్రముఖం కలవాడు వానరోత్తముడైన సుగ్రీవునకు మంత్రి, అమాత్యుడు, ప్రజ్ఞావంతులలో శ్రేష్ఠుడైన మారుతిని చూసింది. విశాల నేత్రైన సీతాదేవి హనుమంతుణ్ణి చూడగానే స్పృహ కోల్పోగానే కొంతడేమటికి మళ్ళీ ఆమె స్పృహను పొంది మరలా ఆలోచించసాగింది. వాట్ ఈస్ దిస్? వాట్ am I to believe? చిరేణ సంజ్ఞాం ప్రతిలభ్య భూయో విచింతయామాస విశాల నేత్ర. నేడు కలలో వికృతాకారం గల ఒక వానరాన్ని చూశాను. స్వప్నమున వానరమును చూచుట మంచిది కాదు. ఎవరికి ఏ ఆపద రానుందో, పోతిని చూడకూడదంటారు. కాబట్టి నేను ఇప్పుడు నాకు స్వప్నం వచ్చింది, అది రియాలిటీ అని అనుకోవట్లేదు ఆవిడ. స్వప్నం, నేనేదో డ్రీమ్ చేస్తున్నాను, కోతి కనపడింది, శ్రీరామునకు లక్ష్మణునకు జనక మహారాజుకు దశరథ మహారాజుకు శుభములు కలుగుగాక, ఈ దుస్వప్న ప్రభావము వారిపై పడకుండుగాక, స్వప్నోపి నాయం నహి మేస్తి నిద్ర శోకేన దుఃఖేన చ పీడితాయ. రామేతి రామేతి సదైవ బుద్ధ్య, రామునకు దూరముగా ఉన్న నాకు సుఖమే లేదు, శోక దుఃఖ పీడితురాలనైన నాకు నిద్రయే పట్టటం లేదు కదా. ఈ స్వప్నం ఎలా వచ్చింది? ఇది కల ఏమాత్రముగా రాదు. నేను నిరంతరము మనస్సులో శ్రీరామునే స్మరిస్తూ రామా రామా అని పలుకుతూ ఉన్నాను. ఆ కారణాన తన రూపమును నేను ఆయన కథలనే వింటున్నాను, ఆయన రూపమునే చూస్తున్నాను. నేను ఇప్పుడు
శ్రీరామ విరహంతో బాధపడుతున్నాను. నా మనస్సంతా కూడా రాముడే నిండి ఉన్నాడు. రాముడే నిండి ఉన్నాడు నా మనస్సంతా, ఇంకెవ్వరూ లేరు. కనుక ఎల్లప్పుడూ భ్రమర కీటక న్యాయము, నేను ఆయన రూపాన్నే చూస్తున్నా, ఆయన కథలనే వింటున్నా. బహుశా నా మనోరథమే అయి ఉండవచ్చు, నా మనస్సు అలా కోతి రూపంలో కనపడిందేమో. బాగుగా తర్కించి చూస్తే తప్పనిసరిగా ఇది మనోరథం కాజాలదు. ఏలైనా మనోరథానికి రూపం ఉండదు కదా. ఈ వానరం అనేది ప్రత్యక్షంగా నాకు కనపడుతోంది అంటూ నమోస్తు వాచస్పతయే సవజ్రిణే స్వయంభువే చైవ హుతాశనాయ చ అనేన చోక్తం యదిదం మమాగ్రతో వనౌకసో తత్త తదాస్తు అన్యథా. బృహస్పతికి నమస్కారాలు, మహేంద్రునికి నమస్కారాలు, బ్రహ్మదేవునికి ప్రణామాలు, అగ్నిదేవునికి ప్రణామాలు, అష్టదిక్పాలకు నమస్కారాలు. ఈ వానరుడు అనేన చోక్తం యదిదం మమాగ్రతో, వాచస్పతి అందరికీ నమస్కారం చెప్పి ఇతను చెప్పిన వాక్కులు నిజమవుగాక, అన్యథా కాకుండుగాక. ఇంకా అనుకుంటోంది ఆవిడ, శ్రీరాముని గుణములను కీర్తించి ఉన్నందున ఇతడు రాముని పక్షము వాడే అయి ఉంటాడు, ఇతర పక్షములకు చెందినవాడు కాదు. సో అపతీర్య ద్రుమాత్ తస్మాత్ విద్రుమ ప్రతిమాననః వినీత వేష కృపణ ప్రణిపత్యోపసుత్యచ. పగడము వలె ఎర్రని ముఖం గలవాడు, సముచితమైన వేషం గలవాడు, సీతాదేవి దుస్థితిని చూచి దీనుడై ఉన్న హనుమంతుడు సింసుపా వృక్షాన్ని దిగాడు. ఆవిడ కొంచెం ఇమీడియట్ షాక్ కాకుండా స్లోగా రామకథని చెప్పాడు. నిదానంగా పైనుంచి డింగుమని కిందకి దిగాడు. ఆమెను సమీపించి శిరస్యంజలి మాధాయ సీతాం మధురయాగిరా, అంజలి ఘటించాడు సీతమ్మకు. శిరస నమస్కరించి ఆ సీతాదేవితో మధుర వచనములను పలికాడట. ఆ విధంగా పలుకుతున్నటువంటి హనుమంతుని యొక్క కథాగమనాన్ని, తన వృత్తాంతమంతా కూడా హనుమంతునకు సీతమ్మ చెప్పింది. ఆ చెప్తూ ఉన్నటువంటి క్రమంలోనే మనము అనేకమైనటువంటి చక్కటి అంశాలు ఈ కథాగమనంలో తెలుసుకునే అదృష్టాన్ని మనకు భగవంతుడు ప్రాప్తింపజేసినందుకు భగవంతునికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, రామ 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 సీత రామ 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 సీత రామ 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 శ్రీరామ్ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్. తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.